కరివేపాకు పులుసు మీరెప్పుడైనా తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయి వేడి చేసుకొని ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు దండిగా వేసుకోండి. కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వీటిని బాగా వేయించుకోండి. తర్వాత దీంట్లో సాంబార్ ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా! అవి వేసుకోండి. అవి దొరకకపోతే మామూలు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఒక టమోటా సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుని చక్కగా కలిపేసుకుని కరివేపాకు దండిగా ఒక మిక్సీ జార్లో వేసి దాన్ని చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు పేస్ట్ మనకు చాలా మంచిది హెల్త్కి. మనం డైలీ కుకింగ్లో యూస్ చేస్తాం కానీ తీసి పారేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా పులుసు చేస్తే తీసి పారేసేదానికి లేదండి, తినేస్తారు. సో దాంట్లో కొంచెం ఒక టమోటాని మిక్సీకి వేసుకొని దాన్ని కూడా వేసుకోండి. 2 చెంచాల కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోండి. దీన్ని చక్కగా మరగనివ్వండి 10 నిమిషాలు. మీ వేడి వేడి కమ్మటి కరివేపాకు పులుసు రెడీ.